హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి. యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ గురించి చాలామంది పెద్దోళ్ళు, చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ దీని గురించి మీకు అవేర్‌నెస్ ఇచ్చే ఉంటారు. బట్ నా వంతు సహాయంగా కొంచెం ఇద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. రెగ్యులర్‌గా మనం వింటూనే ఉంటున్నాము. ఈ బెట్టింగ్ల వల్ల అప్పుల పాలై సూసైడ్ చేసుకోవడం, అండ్ ఈ బెట్టింగ్ పెట్టుకోవడం వల్ల కొడుకు బెట్టింగ్ చేస్తే తండ్రులు సూసైడ్ చేసుకోవడాలు, లేకపోతే ఎవడో బెట్టింగ్ చేస్తే వాడు ఆ బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని చెప్పి స్నేహితులు మర్డర్ చేయడం, ఇలా చాలా రకరకాలుగా న్యూస్ మనం వింటూనే ఉన్నాము. సో దానికి ఎంతటికి కారణం ఏంటంటే మనమే అండి. ఎందుకంటే మనకు తెలియకనే కాదు, ఎప్పుడో 1990s, 1980s, 1970sలో మన పెద్దలు వాళ్ళు వీళ్ళు కార్డ్స్ ఆడితేనే వాళ్ళకంటే సరే ఏదో అవేర్నెస్ లేదు, వాళ్ళకు తెలియక ఆడిండ్రు అంటే మనకు అన్నీ ఉన్నాయి, అవేర్నెస్ ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది, అన్నీ తెలిసిపోయింది. బట్ స్టిల్ మనం ఈజీ మనీ కొరకు తాపత్రయం. ఎందుకంటే ఈజీ మనీ అనేది అంత ఈజీగా రాదు. అది అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, పక్కన అందరికీ తెలుసు. బట్ అయినా కూడా మనం ఏం చేస్తున్నామంటే దొడ్డిదారం సంపాదనకి ట్రై చేస్తున్నాం. మనకు పెద్దలు చెప్పారు, ఏమని చెప్పారు? పరలో సొమ్ము పాపం వంటిది అని. సో బెట్టింగ్ కూడా అంతే అండి. ఇప్పుడు నేను పెట్టినా ఈరోజు నాకు వచ్చినాయంటే అక్కడ ఎవరో ఇంకొకటి లాస్ అయ్యే ఉంది. ఈరోజు నేను లాస్ అయ్యి వాడు ప్రాఫిట్ ఉంటే నేను ఇక్కడ లాస్ అయితే నా డబ్బు వానికి అక్కడ. బెట్టింగ్ యాప్ వాడు ఇంట్లో నుంచి తీయడు కదండి, నిజమా కదా? వాడి ఇంట్లో నుంచి ఇచ్చేటట్టు అయితే అందరము ప్రాఫిట్తోనే ఉంటాం. నిజంగా జెన్యున్గా అయితే అది 100% గ్యామ్లింగ్. కాబట్టి నీ డబ్బు నాకు, నా డబ్బు నీకు, ఇలా అక్కడక్కడ చేరేస్తూ ఉంటాం. ఎందుకు అంటే గ్యామ్లింగ్. సో దీనికి నాకు ఎందుకు ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటా, కాబట్టి నా చుట్టుపక్కల నా ఫ్రెండ్సే చాలామంది దీని బాధితులు ఉన్నారండి. ఈ డబ్బు వల్ల లాస్ట్కి దోస్తాను, ఫ్రెండ్షిప్ని కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. సో అందుకే నేను ఈ వీడియో చేసిన. ఈజీ మనీ రాదండి. దయచేసి నీవు చేసే ఈ బెట్టింగ్ వల్ల నీ ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుంది. మనం నిజంగా రెగ్యులర్ న్యూస్ చూస్తట్టుంటే రీసెంట్గా ఒక కొడుకు బెట్టింగ్ యాప్ వల్ల అప్పుల పాలయ్యి సూసైడ్ చేసుకుంటే, ఆ తండ్రికి ఉన్న ఒక కొడుకు, ఆ తండ్రి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు? నువ్వు చేసిన మూర్ఖత్వం పని వల్ల. సో నిజంగా చెప్పండి అబ్బా, మీ గుండెల మీద చేసుకోండి. ఎంతమంది బెట్టింగ్ వల్ల బాగుపడ్డారు అనేది నాకు కావాలి. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఎవరైనా బాగుపడితే కూడా నాకు చెప్పండి అబ్బా, ప్లీజ్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొంతమంది బాధితులు మిగిలిపోయినారు కదా, అది ఎట్లనో నేను కూడా చెప్తా వాళ్ళకు. సో అవన్నీ కాదండి, ఈజీ అనేది ఈజీగా రాదు. సో ఈ బెట్టింగ్ పోతాన్ని ఎంత అంటే అంత తొందరగా మనం తరిమేస్తే మనము హ్యాపీగా ఉంటాం, మనతో పాటు మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాం, మనతో పాటు మన పక్కన ఉన్న మన ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. సో ఉన్నంతలో హ్యాపీగా బతకండి. ఈజీ మనకి తాపత్రయపడకండి. మన కష్టార్జితమే మన దగ్గర ఉంటుంది తప్ప పరలోకము మన దగ్గర ఉండదు. సో థ్యాంక్ యూ. జై హింద్.